వైసీపీ అధ్యక్షుడు జగన్ పోకడలతో ఆ పార్టీకి రాజీనామా చేసిన పలువురు వైసీపీ నేతలు కాసేపట్లో జనసేనలో చేరనున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి అనుచరులతో కలిసి మంగళగిరికి బయలుదేరగా జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను అనుచరులు మంగళగిరి జనసేన కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. దీంతో మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో. ప్రసాద్, బాలినేని, మాజీ మంత్రి బాలినేని, అలాగే మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య వారి అనుచరులు జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నరేష్, జనసేన పార్టీలోకి ఇటీవల కాలంలో వలసలు బాగా పెరిగాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీలో నుంచి అనేక మంది కూటమి పార్టీ వైపు చూస్తుండగా ప్రధాన నేతలు మాత్రం జనసేన వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్న సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు చెందిన శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జగ్గయ్యపేటకు చెందిన ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసే ముగ్గురు కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ని కలిశారు. వారి నుంచి ఆమోదముద్ర వేసుకున్న అనంతరం ఈరోజు ఆ ముగ్గురు కూడా ఒకేసారి జాయిన్ అయినందుకు కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కోలాహలం కావచ్చు, ఇప్పుడే జనాలు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం పార్టీ కార్యాలయం నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో ఆ లోపలికి భారీగా వచ్చేందుకు అనుమతి లేదంటూ చెప్పారు. దీంతో చాలా మంది బయటే ప్రత్యేక బారిగేడ్లు ఏర్పాటు చేసి వారందరూ ఇక్కడ కూర్చోబెట్టారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు 10 మంది ముఖ్యులు, అదేవిధంగా ఉదయభానుతో మరో 10 మంది, కిలారు రోషితో మరో 10 మంది, వీరు మాత్రమే ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండవా కప్పుకునేందుకు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదే ఇటీవల కాలంలో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తీరుపై చాలా మంది సీనియర్ నేతలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒంటెద్దు పోకలతో పాటు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, కనీసం ఎవరిని పట్టించుకోని పరిస్థితి. చివరికి అటువంటి పాలన, అరాచక పాలన చూసిన ప్రజలు కూడా కేవలం 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోగా మరింత క్వార్టర్ని ఏర్పాటు చేసుకుని వారితో మాత్రం ప్రతి అంశాన్ని ప్రస్తావించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి చాలా మంది సీనియర్ నేతలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వీరంతా కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి నడిచారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో వీరంతా కూడా ఆయన చెప్పినట్టుగా జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అదే అభిమానంతోనే తామంతా కూడా జగన్తో నడిచామని, కానీ తండ్రికి కొడుకు చాలా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో అతనితో నడిచి లేదని కూడా ఇటీవల వారు తేల్చి చెప్పిన పరిస్థితి. ఇక ఉదయభాను కూడా జగ్గయ్యపేటలో ఎప్పటి నుంచో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గత 2019లో గెలిచిన సమయంలో కూడా మంత్రి పదవి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూపారు. తొలి విడతలో ఇవ్వకపోగా రెండోసారి తప్పకుండా ఇస్తానంటూ జగ్గయ్యపేట వెళ్ళి మరి హామీ కూడా ఇచ్చారు. కానీ మాట తప్పడం మనం చెప్పుకున్న వ్యక్తి ఉదయభాను విషయంలో మాత్రం పూర్తిగా మాట తప్పారు. అంతేకాకుండా ఉదయభానుకి చాలా జూనియర్గా ఉన్న జోగి రమేష్ సీట్ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా కేవలం ఆ రోజు అసెంబ్లీ సాక్షి రఘురామకృష్ణ బూతులు తిరుగుతూ చంద్రబాబు నివాసానికి వెళ్ళి అడావుడి చేసిన నేపథ్యంలో ఇవ్వటమే తప్ప ఇలా చాలా చోట్ల చాలా జిల్లాల్లో జూనియర్లందరినీ కూడా నెత్తిరెక్కించుకొని సీనియర్లందరూ కూడా పక్కన పెట్టిన వైఖరి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా ఇటువంటి కారణాల వల్ల చాలా మంది బయటకు వస్తున్నారు. అదే కూడా వైసీపీ కూడా పూర్తిగా ప్రజాభిమానం పూర్తిగా దూరమై అధికారం కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అదే విధానాన్ని అవలంబించడం, కనీసం ఈ దాదాపు 3 నెలలు దాటినా కూడా ఇప్పటివరకు సీనియర్లతో పిలిచి మాట్లాడతాం కానీ ఇటువంటి వ్యవహారాలు ఎక్కడా కూడా లేకపోవడంతో అందరూ కూడా ఒక్కొక్కరు చాలా మంది ఇంకా మన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటన చేశారు. తాను కనుక పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ కూడా వైసీపీకి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు చాలా మంది కూడా తనకు టచ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా తీసుకొచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, వారితో చర్చిస్తానని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా
పవన్ కళ్యాణ్ ఆ నేతృత్వంలో చాలా మంది చేరికల ద్వారా జనసేన కూడా పార్టీ బలోపేతం అవుతోంది. ఒక విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీని ఏదైతే తన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి తన తండ్రి సెంటిమెంట్ ఒక్క ఛాన్సు ఇట్లా అనేక కారణాలు చూపి మొత్తం కాంగ్రెస్ పార్టీని నష్టపరిచి వైసీపీని బలపరిచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను చేసిన గోతులో తానే పడినట్టుగా మొత్తం అతను చేసిన తప్పులకి ఎవరైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అతని తండ్రి పాలన మళ్ళీ చూస్తామనే ఆశతో వెళ్ళారో వారందరూ కూడా తిరిగి ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం దాదాపు వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. కేవలం కొంతమంది నేతలు ఎవరైతే గతంలో నోళ్లు పారేసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి వారిపై నోళ్లు పారేసుకుని ఇష్టానుసారంగా వ్యాఖ్య చేశారు, వారు మాత్రమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో నడుస్తున్నారు. రాజకీయంగా చూసిన చాలామంది రాజకీయాలతో విలువలు పాటించాలని సంకల్పం ఉన్న చాలామంది ముఖ్య నాయకులు, కీలక నాయకులు, ప్రజాదరణ ఉన్న నాయకులు మాత్రం ఇతర తెలుగుదేశం పార్టీ, జనసేన, మరి కొంతమంది ఎంపీలు అయితే బీజేపీ వైపు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభాను, రోసే కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. లోపల 5 గంటలకి పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా కప్పుతారు. అయితే స్థలాభావం తక్కువగా ఉండటం, పార్టీ కార్యాలయం నిర్మాణం ఉన్న నేపథ్యంలో మీడియా కూడా అనుమతి లేదని కూడా చెప్తారు. కేవలం పరిమిత సంఖ్యలో వారు అనుమతి ఇచ్చి కేవలం కార్యక్రమాన్ని వారు పూర్తి చేయాలని కూడా భావిస్తారు. ఆ తర్వాత నేతలు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యాఖ్యానిస్తారు, జగన్ తీరుపై ఎటువంటి వ్యాఖ్య చేస్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నరేష్.